విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఇక గుండ్రవల్లేరు ఘటన పైన అంటే మీరు ఏం చెప్తారు? అసలు సీసీ కెమెరాలు పెట్టారంటారా? పెట్టలేదంటారా? ఏం చెప్తారు? అసలు ప్రభుత్వం కరెక్ట్ స్పందించిందంటారా ఈ ఘటన పైన? ఇక్కడ అక్కడ ఆడపిల్లలు ధర్నా చేశారండి. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే ఒక బాలిక ఇంకో బాలుడితో ఏదో ఓయో రూమ్‌లోకి వెళ్తే అక్కడ జరిగిన దృశ్యాలను ఆయన చిత్రీకరించి ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని బెదిరించో లేకపోతే ఏంటో కానీ హ్మ్. ఈ లేడీస్ హాస్టల్లో ఉన్న వాష్‌రూమ్‌లలో ఇవి మన సీసీ కెమెరాలో లేకపోతే స్పై కెమెరాలో పెట్టించారనేది ఇది. అది అయిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏమ్మా ఇట్లా నీదేదో వీడియో వైరల్ అవుతుంది కదా అంటే నాదే కాదు మీ అందరికీ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి అన్నట్టు. మీ అందరూ బాత్రూంలో స్నానాలు చేసేటప్పటి అన్నీ ఉన్నాయి, హ్మ్. నా ఒక్కదాందే కాదు అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఓకే. వాళ్ళకి భయం స్టార్ట్ అయితే ప్రొటెస్ట్ చేశారు ఒకరోజు. హ్మ్. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేసి ఒక మాజీ ప్రిన్సిపల్ వచ్చి వీళ్ళందరికీ అడ్రస్ చేసి అటువంటిది ఏమీ లేదు అని ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయిని కావాలంటే మీరు ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేసుకోవచ్చు అని హ్మ్. ఆయన సర్ది చెప్పడం జరిగింది. హ్మ్. అది అయిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఇది బయటకు వచ్చింది. అంటే కాలేజీలోనే ఒక కాలేజీ క్యాంపస్ వరకే ఈ బయటికి రాకముందరే 2-3 రోజుల నుంచి ఘర్షణ జరుగుతుంది. హ్మ్. ఒకవేళ స్పై కెమెరాలు పెట్టింటే ఆ రోజే తీసేస్తారు కదా. అవును. ఇప్పుడు లోకేష్ గారు ఏమంటున్నారు? స్పై కెమెరాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, మాట్లాడండి అంటున్నాడు. అక్కడ షవర్కున్న దానికి హ్మ్. కట్ చేసి అక్కడ ఒక గ్యాప్ ఉంది 4-5కి. అలాగే కొన్ని షవర్లు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లే ముందర ఓపెన్ చేసి వీడియో తీసి దాన్ని ఇక్కడ దీంట్లో స్పై కెమెరా పెట్టే అవకాశం ఉందా లేదా, దీంట్లో స్పై కెమెరా ఉందా లేదా, లేవు స్పై కెమెరా అంటే గతంలో పెట్టేందుకు అటువంటి ఏమన్నా ప్రయత్నాలు జరిగినా లేదా అనేది ఆ క్యాంపస్లోనే తేల్చాలి. హ్మ్. అవన్నీ బయటికి తీసుకెళ్ళిపోయి ఏమీ లేవంటే ఎట్లా? యెస్. దానికి సంబంధించిన అమ్మాయి ఎంత అరోగంట్ మిడిల్ ఫింగర్ చూపిస్తుంది ఆ అమ్మాయి. ఆమె తప్పు చేసినట్టుగా ఎక్కడ కనబడట్లేదు ఆ అమ్మాయి. ఏం చేస్తావో చేసుకున్నట్టు కనబడుతుంది. ఓకే. దానిపైన మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది. డీజీపీకి మిగతా అధికారులకు కూడా నోటీసులు ఖచ్చితంగా ఆ ఘటన పైన పూర్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది కూడా మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు అసలు? సీరియస్ అవ్వాల్సిన విషయమే కదా అది. హ్మ్. అది వాస్తవాలు నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆ పిల్లలు చూపిస్తున్న విజువల్స్ ప్రకారం అయితే ఆ షవర్లకు సంబంధించిన ఏవైతే ఉంటుందో దాంట్లో హోల్ అంటే ఒక చిన్న స్లిట్ లాగా ఉంది. దాంట్లో చేసిన దాంట్లో రెండిటికి ఉంది, ఒకదానికి లేదు. అలాగే ఒక షవర్కి సంబంధించింది అది తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్తున్న షవర్లు అవి తీసుకెళ్తున్నవి ఫోటోలు బయటకు వచ్చాయి. ఇన్ని జరిగిన తర్వాత మీరు ఆధారాలని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆధారాలు ఏమని అడిగితే ఎట్లా? సో ఖచ్చితంగా ఇంకొక విషయం, 30,000 మంది బాలికలని వాలంటీర్లు తీసుకెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? ఒక మాట లేదు, ఒక స్టేట్మెంట్ లేదు. ఎస్. నిన్న వరద విషయంకి వస్తే ఆ వరదల విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందే హెచ్చరించిన వాతావరణ శాఖ ఏం చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు అదే మాట చంద్రబాబు నాయుడు ఎందుకు అనట్లేదు? ఏమైపోయాడు అసలు పవన్ కళ్యాణ్? అంటే ఈ మొత్తం సినారియోలో అంటే ఎవరి హస్తం ఉందంటారు? ఎందుకు మరి నిజంగానే అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆధారాలను ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు ఆధారాలు అంటే ఇప్పుడు ఆ బాలిక టీడీపీ నాయకులకి కూతురు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. అదే కనుక నిజమైతే ప్రభుత్వ పరువు పోతుంది, టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేయాలి, ఇవన్నీ ప్రభుత్వం మీద మచ్చపడుతుందని దాచిపెట్టారా, లేకపోతే ఆ స్థాయిలో జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంత చేశారా మనకైతే తెలియదు. కానీ డెఫినెట్గా దాంట్లో మాత్రం వాళ్ళు లోకేష్ ఇచ్చిన సమాధానం కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కానీ అది ఆమోదయోగ్యంగా అది మ్యాచ్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు వాస్తవాలతో. అక్కడున్న విజువల్స్ చూసిన తర్వాత అంత స్థాయిలో విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళు ఊరికి ఏం చేయరు. సో ఆధారాలన్నీ లేనంత మాత్రాన నేరం జరగలేదని కాదు కదా. అక్కడ మీరు షవర్స్కి సంబంధించినవి చూస్తే మీరు వాటికి ట్యాంపరింగ్ అంటే దాంట్లో హోల్స్ పెట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది. అలాగే పోలీసులు తీసుకెళ్ళిన దాంట్లో కూడా వాళ్ళు తీసుకెళ్తున్న దాంట్లో కూడా ఉన్న షవర్కి చిన్న ఇది మన కెమెరా పెట్టడం కోసం అవసరమైనంత
ట్యాంపరింగ్ అయితే జరిగింది దాంట్లో. సో అది అవన్నీ ఊరికి ఎందుకు పెడతారు? అవన్నీ మామూలు షవర్లు ఎవరు కోసి ఎందుకు పెడతారు? సో ఆ షవర్లతో అటువంటి ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ అనుమానాలకు దారితీస్తాయి. నిజంగా అది చాలా దురదృష్టకరం. మామూలు విషయం కాదు అది, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిలు కనుక వీడియోలు ఉంటే ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిని నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా లేదా అంటే అమ్మాయి దగ్గర రెండే దారులు, వీడికి లొంగిపోవటమా, సూసైడ్ చేసుకోవడమా, వేరే దారి లేదు. మామూలు విషయం కాదు ఇది. పవన్ కళ్యాణ్ అన్నాడే 30,000 మంది, అది అబద్ధం. అది 600 మంది వెళ్ళిపోయిన తర్వాత మిస్సింగ్ కేసు ఇస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చాగానే కేసు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన కేసులు 30,000 కానీ తేలాల్సింది 600 మంది. కానీ ఇక్కడ 300 మంది నువ్వు నగ్న చిత్రాలు ఉంటే ఏం చేస్తున్నావు? నువ్వు నోటీస్ ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాడు పవన్ కళ్యాణ్.